టాపిక్లోనికి వెళుతున్నాము. సిరీస్ ఆఫ్ మెసేజెస్గా గత వారము ధ్యానం చేసిన తరువాయి భాగం ఉంది. ఈరోజు మళ్ళీ ధ్యానం చేయబోతూ ఉన్నాము. మనమందరం బాగా ఎరిగిన భాగము, చాలా సంవత్సరాల నుంచి వింటున్న సందేశం. అది సులువుగా చెప్పగలిగిన మాటలలో ఉన్న సందేశం. మత్తయి సువార్త 25వ అధ్యాయము మనమందరం ఎరుగుదుము. 1 నుండి 13 వచనాల వరకు చదివాము. చక్కటి సందర్భం అది. ఆయన రాకడ కొరకు సూచనగా ఉంటున్న సందర్భం అది. ఆయన రాకడ కొరకు యేసుక్రీస్తు భూలోకములో ఉన్నప్పుడు, నీ రాకడ ఎప్పుడు వస్తుంది ప్రభు, నీ రాజ్యం ఎక్కడుంది అంటే వచ్చేసింది అంటాడు. ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడు వస్తుంది డేటు నేను చెప్పను కానీ కొన్ని గుర్తులు చెప్తాను అన్నాడు యేసు. శిష్యులకు కొన్ని గుర్తులు చెప్పాడు. యుద్ధ సమాచారం వింటారు, యుద్ధాలు జరుగుతవి కనుక మానవులలో అసమాధానం ఎక్కువ అవుతుంది అనే సందర్భాలను గుర్తు చేశాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవి చదవండి. మీకు లేని పుస్తకం నా దగ్గర ఏమీ లేదు. మీకున్న జ్ఞానమే నా జ్ఞానం. నేను చదివితే నాకు తెలిసింది, మీరు కూడా చదవండి, మీకు తెలుస్తుంది. యుద్ధ వాతావరణం అన్నాడు. ప్రపంచంలో యుద్ధ వాతావరణం భీకరంగా ఉంది. నిన్నటి దినం సాయంత్రం ప్రారంభమయ్యింది. తెల్లవారేసరికి చాలామంది చచ్చారు. ఈ దినం మనం కుసుముగా సుఖముగా నెమ్మదిగా ఉన్నాం, హైదరాబాద్కి ఏమి లేదు అంటే నువ్వు భ్రమపడుతున్నావు. మరణం ఎప్పుడైనా రావచ్చు, ఏది ఎప్పుడైనా జరగవచ్చు. కానీ దేవుని బిడలముగా, సంఘముగా మనము సిద్ధపాటుతో ఉండాలి. కనుక నేను రెండవ రాకడ వచ్చే దినాల్లో యుద్ధాలు జరుగుతవి, దేశం మీదికి దేశము అన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం అదే జరుగుతూ ఉంది. దేశాల మీదికి దేశం భీకరమైన పోరాటంలో ఉంది. ఏ దేశాలో మీరు బాగా ఎరుగుదును. నేను కొత్త చెప్పవలసిన అవసరం లే. అందరి చేతుల్లో ఫోన్లు ఉన్నాయి, అందరి చెవులకు వార్తలు వినబడతా ఉన్నాయి, కళ్ళ ముందు దృశ్యాలు కనబడతా ఉన్నవి. కొత్తదేం కాదు అది. కనుక మనము దేవుని పిల్లలముగా జాగ్రత్తతో, భయభక్తులతో, సిద్ధపాటుతో ఉండాలి. ఇక నిర్లక్ష్యం, నిర్లిప్తత, నిరాశ ఉండకూడదు. కనుక అజాగ్రత్త, అశ్రద్ధ అస్సలు ఉండకూడదు. ఎంత శ్రద్ధగా, జాగ్రత్తగా ఉండగలిగితే అంత మంచిది అన్న సంగతిని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ 25వ అధ్యాయం మత్తయి సువార్తలో గత వారం బుద్ధి లేని కన్యకలను గురించి ఆలోచన చేశాం. వారు ఐదుగురిని పరిచయం చేశాం. కొందరు అనుకోవచ్చు, ఒకవేళ అయ్యా కన్యకలని ఉంది బైబిల్లో, నువ్వేం పెళ్ళైన స్త్రీలను చూపించావేంటి అనొచ్చు. ఒకవేళ అఫ్కోర్స్ అంటే ఇంకా నీ కళ్ళు మూసుకొని పోయినవి అని అర్థం. ఆ ప్రశ్న వేసావంటే ఇంకా నీ కళ్ళు మూసుకొని పోయినవి అని అర్థం. దేవుని దృష్టిలో పెళ్ళైన మనము నానమ్మలము, జేజమ్మలము, అమ్మమ్మలం అయినప్పటికీ ఆయన దృష్టిలో మనము కన్యకలం. సంఘం ఒక కన్యక. కనుక కన్యకగా మనము సిద్ధపడాలి వరుని కొరకు. కన్యక దేనిని సూచిస్తుంది అంటే పరిశుద్ధతను సూచిస్తుంది, పాపమెరగని స్థితిని సూచిస్తూ ఉంది. కనుక బుద్ధి లేని కన్యకలను గూర్చి మనము యోచన చేశాము. బుద్ధి లేని కన్యకలకు కొన్ని గుర్తులు కూడా మనం చూచాం కదా. ఎవరెవరో చూసాము, ఏంటేంటో చూచాము. అవ్వను చూచాము. అవ్వ ఏమంటుంది? అంతా నేనే, ఫస్ట్ ఉమెన్ నేనే లోకానికి, అంతా నేనే, ఇక నన్ను మించిన వారు ఎవరు లేరు, నా ముందు ఎవరు లేరు అనే ధీమ ఆవిడకుంది. అక్కడిని పప్పులో కాలేసింది. అంతా నేనే అంది ఒకటి. రెండవది లోతు భార్య ఏమంది? అంతా నాదే. సొదొమ గొమొర్రాకు వెళ్ళింది, ఇక నన్ను మించిన వారు లేరు, ఇదంతా నాదే. దూరము నుండి లోతు సొదొమ గొమొర్రాను చూస్తే ఏదేను వనం వలె కనబడిందంట, ఏదేను తోట వలె కనబడిందంట. అంచేత సొదొమ గొమొర్రాను ఎంపిక చేసుకొని విశ్వాసి అయిన, ఆత్మీయుడైన అబ్రహామును వదిలి వెళ్ళకూడదు. ఆత్మీయతను వదిలి వెళ్ళాడు. ఏమంది లోతు భార్య అంటే? అంతా నాదే అనే ధీమాలో, ఆ భ్రమలో, ఆ మైకములో ఉంది. పప్పులో కాలేసి పడిపోయింది. నేటికి రాయిగా మిగిలిపోయింది. తర్వాత ఎవరు అనుకున్నావు? ఓర్ప, నయోమి కోడలు ఓర్ప ఏమంటుంది? ఓర్ప అందమంతా నాదే. లోకంలో ఎవరన్నా అందకత్తె ఉంది అంటే నేనే. నా అందముతోని ఏమైనా చేయగలను, ఇక నన్ను మించింది ఏమీ లేదు. ఈవిడతో నేను ఉండవలసిన అవసరం లేదు, పట్టుకొని ఏడవలసిన ఈ ఇంట్లో ఇక్కడ నేను ఉండవలసిన అవసరం లేదు. నా ఇష్టమున్న దగ్గర నేను వెళ్తా, అందమంతా నాదే కదూ, నా అందముతోని ఏమైనా సాధిస్తా అంది. వెళ్ళింది, అంతు లేకుండా పోయింది. ఎక్కడైంది, ఏమైంది, ఏం మనకు చరిత్ర లేదు. మూడవది. నాలుగవది ఎవరనుకున్నాం?
మీకాలు ఏమందంట? అధికారం అంతా నాదే, మా డాడీ ప్రైమ్ మినిస్టర్, కనుక నేను ఒక్క ఫోన్ చేస్తే ఏమైనా జరుగుతుంది. చాలాసార్లు చాలా మందికి ధీమ ఉంటుంది. పెళ్ళైన తర్వాత తల్లి తండ్రి జోలు పట్టుకొని తోకాడిచ్చావో కట్ చేస్తాడు దేవుడు. అర్థమవుతుంది కదా? నేను లిటరల్గా చెప్తున్నాను, స్పిరిచువల్గా చెప్తున్నాను. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత దేని మీద నీవు నిఘా చూపించకూడదు. దేవుడే నా సర్వస్వం, నీకెంతైనుండని, ఏమైనా లేకపోని దేవుని మీద భారము వేయాలి. అందుకే అంటుంది కీర్తనకారుడు, నీ పనుల భారము యెహోవా మీద వేయుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అంటాడు. ఇక్కడ మీకాలు మా డాడీ ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్, నాకేం కొదువా, ఆఫ్టర్ ఆల్ దావీదెంత, మా డాడీ తర్వాతనే అనే ధీమాలో మునిగిపోయింది. అధికారం అంతా నాదే అంది. మీకాలు జీవితం అధోగతిలో మిగిలిపోయింది. చివరి వరకు ఆమె ఉసూరుమంటూ బ్రతికినట్లు వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. లాస్ట్లీ 5th వన్, సఫీరా ఏమందంటే, ఆస్తి అంతా నాకే, ఇంకెవడికి నేను, పిల్లికి పిడి చేయనలు అంటారు చూడు, దానం చేయనోళ్ళు అంటారు చూడు, ఎంగిలి చేత కాకిని కొట్టనోళ్ళు అంటారు చూడు. ఎంగిలి చేత కాకి అంటే అన్నం తినేటప్పుడు ఇంటి ముందు కాకి వచ్చిందంట, అన్నం తిని షో అని అన్నం తినే చేతితోని షో అనదంట. ఎందుకనదంటే అన్నము ఈ చేతికి ఉన్న మెతుకులు కింద ఆడబడిపోతాయో, అది ఆడదిని బతుకుతుందో అన్నట్టు. కొంతమంది అట్లనే ముడేస్తారు, కనుక అది మంచిది కాదు. ఇక్కడ ఈ సఫీరా అదే జరిగింది. ఆస్తి అంతా నాదే అంది. వీళ్ళందరికీ ఉన్న కామన్ లక్షణాలు కొన్ని ఇప్పుడు చెప్తాను, రాసుకోండి. పోయిన వారంలోనే 1, అవగాహన ఉంది కానీ అంగీకారము లేదు. వీరందరికీ 5 స్త్రీలకు, లాస్ట్ వీక్ ఉన్న ఈ బుద్ధి లేని 5 స్త్రీలకు అవగాహన ఉంది, అంగీకారము లేదు. నెంబర్ 1. 2వది, అలంకరణ ఉంది, ఆత్మీయత లేదు. అలంకరణ కొరకు లక్షలు వేలు ఖర్చు పెడుతున్నారు. అలంకరణ కాదు ముఖ్యం, ఆత్మీయత ముఖ్యం. ఈ దినాల్లో కొన్ని కార్యాలకు ఎంత అలంకరించుకుంటున్నామో అన్ని మ్యాచ్ అవుతున్నాయి. నేను తప్పుగా చెప్పట్లేదు సుమా. ఎన్ని మ్యాచ్ కానీ కాకపోని నీ స్పిరిచువల్ లైఫ్ గ్రోత్ ఉండాలా, ఎదగాల, ఆధ్యాత్మిక స్థితి ఎదగాల. అలంకరణ ఉంది వీళ్లకు. ఎంత చక్కగా అలంకరించబడతారో తెలుసా? చాలా అలంకరణ ఉంది, కానీ ఆత్మీయత లేదు, చాలా విచారం. 2వది. ఇకపోతే 3వది, చైతన్యం ఉంది, చర్యలు లేవు వారికి. ఎంత చైతన్యమో తెలుసా? దివిటలను పట్టుకున్నారు, సిద్ధలను పట్టుకున్నారు, నువ్వు తీసుకొని వచ్చారు, కూర్చున్నారు, అదే పనిగా కూర్చున్నారు. ఊరు వదిలారు, ఇల్లు వదిలారు, ఉద్యోగం వదిలారు, పని వదిలారు, వచ్చారు మందిరానికి. కానీ దివిటీలున్నవి, దీపాలున్నవి. విచారం ఏంటంటే చర్య లేదు, నూనె లేదు. విచారం. చాలాసార్లు మనం దూరం నుండి వస్తున్నాం, అన్ని మానుకొని వస్తున్నాం, తిడతడని వస్తున్నాం, టైం పోవాలని వస్తున్నాం, పరుగులు తీసుకొని వస్తున్నాం. నిన్ను సెర్చ్ చేస్తే నీలో నూనె ఉందా? కనుక ఈ బుద్ధి లేని 5 కన్యకలలో, అందుకే ఆకలిగొని దేవుడు అంజూరపు చెట్టును చూస్తే ఏమి లేవంట? ఆకులున్నవి కానీ ఆకులు ఎవరికి? ఆకులు ఆచారాలు ఎవరికి? పెళ్ళిళ్ళు వస్తే ఎన్ని పనికిమాలిన ఆచారాలు చేస్తున్నారు. మానయ్యలవన్నీ. డైరెక్ట్ చెప్తున్నా, ఇప్పటి వరకు పెళ్లి కాని వారికి పిల్లలు, మీకు నా దండం, జాగ్రత్తగా ఉండాల. ఫ్రీ వెడ్డింగ్ అని పెట్టారు, దయ్యం పనది. ఫ్రీ వెడ్డింగ్ అయినాక నీకు ఇక వెడ్డింగ్ ఎందుకురా? ఫ్రీ వెడ్డింగ్ చెయ్యొద్దు. ఫ్రీ వెడ్డింగ్ చేసి వెడ్డింగ్లో కూర్చున్న వారికి స్క్రీన్లో వేసి పెళ్లి కాని యంగ్స్టర్స్కు ఏం బోధిస్తున్నావు? మంగళసూత్రం కట్టక ముందుకి అమ్మాయిని పట్టుకునేట్లా ధ్యానం చేస్తావు? నీ అయ్యే జాగీరా? పేరెంట్స్ జాగ్రత్తగా వినాలా, పిల్లలు జాగ్రత్తగా వినాలా. 4 విషయంలో, ఫ్రీ వెడ్డింగ్ విషయంలో అస్సలు ససేమి రాలేదు. అలాంటిది జరిగితే మీకు దండం పెడతా. నన్ను తొందర చేయొద్దు, నేను రాను పెళ్ళికి, నేను రాను. వాక్యం సెలవిస్తా ఉంది, వీరికి ఆకులున్నవి ఫలములు లేవు. ఫలము లేదు. చైతన్యం ఉంది, చర్యలు లేవు, క్రియలు లేవు. వాడు ఉరుకుతున్న ట్రైన్ ఎక్కుతాడు, ఆవిడని పట్టుకొని ఉరుకుతాడు. ఎక్కడది? ఫ్రీ వెడ్డింగ్ షూటింగ్. ఉరుకుతున్న ట్రైన్ నువ్వెక్కినాక నేనేడా ఉరుకొచ్చి పెళ్లి చేయాలరా నీకు? నువ్వు నీ ఆవిడ ఉరుకనే పట్టిదిరి, ఇంకా నేనెందుకు నీకు తోక? కేర్ఫుల్గా ఉండాలా.
కేర్ఫుల్గా ఉండాలా. ఆచారాలు కాదు బిడ్డ, ఆచరణ ముఖ్యం, ఆత్మీయత ముఖ్యం. మనం పిల్లలకు మనం వచ్చే వెనుక తరానికి ఏం నేర్పిస్తున్నావు? సాయంత్రం నా పెళ్లి, ఉదయం సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చిలో పెళ్లి ప్రసంగం చేశా. సాయంత్రం నా పెళ్లి 4:30కు, ఉదయం 10:30కు పెళ్లిలో ప్రసంగం చేశా. ఇంటికి పరిగెత్తుకొని వస్తే మా గయ్యాలి అక్కొక తుంది చూడు, అది కూర్చునేబెట్టి మీదికి కిందికి పసుపు రాసింది అంతే. ఉనపాటున కడుక్కొని తలకు జిడ్డుగా నూనె పెట్టుకొని పెళ్లికి వెళ్ళా. మా పెళ్లి సీట్ చూస్తే పరిశాన్ అవుతారు మీరు. ఉదయం పెళ్లి ప్రసంగం చేసి సాయంత్రం పెళ్లిలో కూర్చున్నా. నా పెళ్లి కాలేదా? కేర్ఫుల్గా ఆలోచన చేయాలి. ఏది ముఖ్యం, దేనికి ప్రిఫరెన్స్, దానికి ఇవ్వాలా. పనికి మాలిన వాటికి ఇవ్వకూడదు. ఫోటో స్టూడియో డబ్బు సంపాదించడానికి, వాడు డబ్బులు సంపాదించడానికి, వీడి డబ్బులు సంపాదించడానికి లేని అన్ని క్రైస్తవ్యములోనికి వచ్చి జొరబడ్డాయి. మీకు దండం పెడతా, మళ్ళీ చెప్తాను, ఇక మళ్ళీ చెప్పించుకోకూడదు నాతోని. అలాంటిది ఏదన్నా కనబడితే ఉన్న పాటను నేను వెళ్ళేస్తా బిడ్డ, మీకు దండం పెడతా. నేను ఆ పెళ్ళిళ్ళు ఉండా, ఎవరి పెళ్ళన్నా కానీ. వాక్యం సెలవిస్తూ ఉంది. బుద్ధి లేని కన్యకలు అయిపోయింది, రైట్. బుద్ధి గల కన్యకల్లోనికి ఈరోజు వెళ్దాం. బుద్ధి లేని కన్యకలు 5గురిని చూచాము. ఈరోజు బుద్ధి కలిగిన కన్యకలను 5గురిని కూడా చూద్దాము. దయచేసి కేర్ఫుల్గా జాగ్రత్తగా వినాలి. బాగా తెలిసిన వాళ్ళు వీళ్ళు, మీ పక్కింటోళ్ళే. వాళ్ళతోని కలిసి చాలాసార్లు నువ్వు ఓలి ఆడావు, వాళ్ళతోని కలిసి నువ్వు చాలాసార్లు నలుగులో పసుపు రాసావు. వాళ్ళతోని కలిసి నలుగులో పసుపు కలర్ డ్రెస్ వేసుకున్నావు. ఎవరా మనోజ్, బాగా నవ్వుతున్నావు. పసుపు కలర్ డ్రెస్ వేసుకున్నావు వాళ్ళతోని కలిసి నువ్వు చిందులు బందులు చేస్తావు, ఎగిరావు, దుంకావు. వాళ్ళే ఇప్పుడు నీకు పరిచయం చేస్తా. మన ఇంటి పక్కన ఉన్నవారు, మనతో ఉన్నవారు, చాలాసార్లు మనతో గుడికి వచ్చారు వాళ్ళు. ఆమె పక్కన నువ్వు కూర్చున్నావు, ఆమె నీ పక్కన కూర్చుంది. ఆవిడని నేను ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. దానికంటే ముందు వారిలో ఉన్న ప్రత్యేకతలు కొన్ని గుర్తు చేస్తాను. స్థలం ఒక్కటే కానీ ఫలం ఒక్కటి కాదు. స్థలం ఒక్కటే, వారి ఫలము, వారి రిజల్ట్ ఒకటి కాదు. నెంబర్ 1. మనుషులు ఒక్కటే కానీ మనస్తత్వాలు ఒకటి కాదు. 5గురిని, బుద్ధి లేని వారిని, బుద్ధి కలిగిన వారిని పోల్చి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. స్థలం ఒక్కటే కానీ వారి ఫలం ఒక్కటి కాదు. మనుషులు ఒక్కటే కానీ మనస్తత్వాలు ఒకటి కాదు. ఆశ ఒక్కటే, ఆశయం ఒకటి కాదు. ఆశ ఏంటి? పెళ్లి కుమారుని చూడాలా, ఎదుర్కోవాలా, లోన ప్రవేశించాలా. ఆశ బాగుంది కానీ ఆశయము లేదు. ఆశయం ఉంటే బుద్ధి కలిగిన వారిలాగా, బుద్ధి లేని వాళ్ళు కూడా నూనె తెచ్చుకునే వాళ్ళు. ఆశయము లేదు. ఆశ ఒక్కటే, ఆశయము ఒకటి కాదు. దీపాలు ఒక్కటే కానీ వెలుగు ఒక్కటి కాదు. అన్ని దీపాలే. వాళ్ళ దీపాలు ఏమవుతున్నాయంట చెప్పాలా? మా దీపాలు ఆరిపోవుతున్నవి. ఎవరన్నారు? నేను అనలే. ఎవరన్నారు? జార్జి చెప్పు, ఎవరన్నారు? బుద్ధి లేని, గట్టిగా మాట్లాడు. బుద్ధి లేని వాళ్ళు. కనుక దీపాలు ఒక్కటే, వెలుగు ఒక్కటి కాదు. నూనె ఉన్నది కానీ చాలినంతగా లేదు. అందరి దగ్గర నూనె ఉంది. ఇప్పుడు మీద అందరి దగ్గర బైబుల్ ఉంది, అందరి దగ్గర భక్తి ఉంది, అందరి దగ్గర యథార్థత ఉంది, అందరి దగ్గర విశ్వాసం ఉంది. అదే సఫిషియెంట్గా ఉందా? చాలినంతగా ఉందా? చాలనట్టుగా ఉందా? థింక్ చేయాలా? చాలనట్టుగా ఉందా? ఇక్కడ నేను ఎన్ని 5 డిఫరెన్సులు చూపించాను. 5 డిఫరెన్సులు చూపించాను. ఈ 5 డిఫరెన్సులు మీరు చాలా కేర్ఫుల్గా పెట్టుకోవాలి మనసులో. విశ్వాసులమైన మనము కొంత వ్యత్యాసంతో బ్రతకాల. బుద్ధి లేని వారికి ఉన్నవి చూపించాను కదా. అవగాహన ఉంది కానీ అంగీకారము లేదు, అలంకరణ ఉంది కానీ ఆత్మీయత లేదు, చైతన్యం ఉంది కానీ చర్యలు లేవు బుద్ధి లేని వారికి. బుద్ధి కలిగిన వారికి ఏమున్నవి 3 చూపిస్తాను. ఆలకించారు, అంగీకరించారు. బాగుంది. ఆలకించాలా, అంగీకరించాలా. మనసు మీద తీసుకోరు. తిడితే మనసు మీద తీసుకుంటారు కానీ ప్రసంగం మనసు మీదకి తీసుకోరు. కనుక బుద్ధి కలిగిన వారిలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే ఆలకించారు, అంగీకరించారు. నెంబర్ 1. నెంబర్ 2, ఆచరించారు, అవలంబించారు. ఆచరణ వేరు, ఆచరణతో పాటు దాన్ని కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేశారు. ఆచరించారు, అవలంబించారు. 3వది విశ్వాసం ఉంచారు, నమ్మకం ఉంచారు. మనందరికీ విశ్వాసం ఉంది, నమ్మకం ఉందా? నమ్మకం అంటే ఏంటో తెలుసా? విశ్వాసం అంటే ఏంటో తెలుసా? విశ్వాసం అంటే దేవుడు, భక్తి అనడం బాగానే ఉంది.
నమ్మకం అంటే ఏంటో తెలుసా? ఎత్తైన స్థలములో ఒక చిన్న పాపను నిలబెట్టి చుట్టూ అందరూ నిలబడి దుముకు బిడ్డ నేనంటే, నేను ఎత్తుకుంటా దుముకు, పట్టుకుంటా దుముకు అంటే అస్సలు దుముకదు అది చిన్న బిడ్డ. ఎవరు దుముకమంటే దుముకుతుంది? వాళ్ళ డాడీ కానీ వాళ్ళ మమ్మీ కానీ. తెలుసు వాళ్ళ డాడీకి, వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ గురించి. ఆ పిల్లకు చిన్నదానికి డాడీ దగ్గరకు వచ్చేసి దుముకు బిడ్డ అంటే దుమికేస్తుంది. ఎత్తెత్తాడా, ఎత్తుకుంటాడా, వదిలేస్తాడా, పట్టుకుంటాడా, మా డాడీకి దెబ్బ తాకుతుందా, అదేమే ఆలోచన చేయదు. అది నమ్మకం. అది నమ్మకం ఉందా? ఇప్పుడు కిటికీ ఓపెన్ చేస్తే దుముకమంటే దుమికే స్థితి ఉందా? నిజంగా దేవుడు దుముకమంటే దుముకాలా? సాతాను వాడు దుముకమంటాడు కానీ తోసేయడాడు. బాప్తీసం, యేసుక్రీస్తు బాప్తీసం నిన్న ధ్యానం చేశారు స్త్రీలు డేలో. యేసుక్రీస్తు బాప్తీసం తీసుకున్న తర్వాత శోధింపబడ్డట్టు కొరకై కొండ మీద తీసుకొని వెళ్ళాడు. ఎవడాడు? నిన్ను కూడా తీసుకొని వెళ్తారు అప్పుడప్పుడు. ఆడపిల్లలు, మగపిల్లలు తీసుకొని పోతారు అక్కడికి బయటికి. గదే ఫ్రీ వెడ్డింగ్. తీసుకొని పోయి దుముకు, ఇట పట్టుకో. కెమెరా వల్ల మూతి సాఫ్ చేయాలా? కెమెరా వల్ల మూతి ముక్కులు సాఫ్ చేయాలా? పట్టుకో అంటాడు, ఇటు ఎగురుమంటాడు, అటు ఎగురుమంటాడు. ఏంటది? లోకస్థలం కాదు మనము. పెళ్ళి, వివాహము పరిశుద్ధమైనది, నిష్కలంకమైనది. వివాహము అన్ని విషయంలో చెప్పాలా? ఏది ఘనత? ఏది ఘనత? నాకు రోషం చాలా వస్తుంది, చాకు ఉంటే కోసుకుంటా అని అనిపిస్తుంది. పెళ్ళికి పోయి కూర్చుంటే అలాంటి సీన్లు చూపిస్తారబ్బా, ప్రీ వెడ్డింగ్ సీన్స్. బుద్ధి లేని విధవా ముద్దు పెట్టుకుంటే యవనస్తులు ఏం పెట్టుకోవాలి? ఇక చాలు, ఇక బాగోదు, ఇక చాలు. అర్థమైపోయింది అందరికీ. మీకు దండం. పిల్లలు, యంగ్స్టర్స్ అందరూ కేర్ఫుల్గా ఉండండి బిడ్డ. పెళ్ళి ఎంత పరిశుద్ధంగా జరిగితే జీవితం అంత పరిశుద్ధంగా ఉంటుంది. పెళ్ళి ఎంత వాక్య ప్రకారం జరిగితే బ్రతుకు వాక్య ప్రకారం ఉంటుంది. ఎవడో కొరకు, ఎవరి కొరకో వద్దు, ఎవరి కొరకో వద్దు. జస్ట్ ఫ్రీ వెడ్డింగ్కి ₹1,00,000 ఖర్చు పెడుతున్నారు. లిటరల్గా మొన్న నేను ఒకరిని అడిగా, కెమెరామెన్, ఫ్రీ వెడ్డింగ్కి ఎంత అవుతుందంటే సీన్స్ బట్టి ఉంటాయి సార్ అన్నాడు. ఏం సీన్స్? చార్మినార్ దగ్గర కూడా తీసుకుపోతాం సార్ అన్నాడు. నువ్వేంట్రా నీ ముఖం తీసుకుపోయేది? ఎంత అవుతుందంటే ₹1,00,000 అబోవ్ అవుతాయి సార్. సీన్స్ని బట్టి ఉంటాయి. మినిమం 1 lakh. పాస్టర్ పెళ్లి చేసేవాడికి 5,000 చస్తుండు, 10,000 చస్తాడు. అవును. ఊడ్చి కడిగి తోమి ఉతికి ఎంగిలిస్తార్లు అన్నీ పడేసి క్లీన్ చేసినోనికి ₹1,000 ఇవ్వడానికి ఆచి ఇస్తాడు పెళ్లి చేసుకున్నోడు. ఆ పనికి మీద దానికి ₹1,00,000 ఖర్చు పెడుతున్నావు. ఏది నీ కథ? ఎక్కడా నీ కథ? బాగా థింక్ చేయాలి మనం, బాగా థింక్ చేయాలి. రైట్. కనుక మనం చాలా కేర్ఫుల్గా మన భవిష్యత్తు జీవితాల్లో ముందుకు సాగితేనే మాదిరి. ఏ సంఘాన్ని చూసో ఎవరినో చూసి ఏదో చూసి మనం అస్సలు పెట్టుకోకూడదు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు చేయొద్దు. మంచిది కాదు. చిన్నవారమైనా, తక్కువ వారమైనా, ఏమీ లేని వారమైనా మాదిరికరంగా ఉందాము. అనేకులకు ప్రేరణకరంగా జీవిస్తాం. దేవుడు దీవించును కాక. దేవునికి స్తోత్రం. బుద్ధిగల కన్యకలు. స్పీడ్గా వెళ్తాను నేను. జస్ట్ వాళ్ళను పరిచయం చేసుకుంటూ వెళ్తా. వాళ్ళు బాగా తెలుసు అని చెప్పాను కదా. వాళ్ళు మనకు బాగా తెలిసిన, మన నేబర్స్, మన కొలీగ్స్, మన ఫ్రెండ్స్, మనతో ఉన్నవారు, మన చర్చ్ మెంబర్స్. వాళ్ళకు బాగా తెలుసు కనుక నేను స్పీడ్గా వెళ్తాను. నెంబర్ 1, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. పేరు చెప్పండి. రాహాబు. గుడ్. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనములో రాహాబు వృత్తిరీతిగా మంచిది కాదు. రాహాబు పని రీతిగా మంచిది కాదు. మీకు తెలుసు. ఇక నేను ఊరిక చెప్పడం బాగోదు, చదువుకోండి మీరు తర్వాత. రాహాబు చెప్పుకోదగిన స్త్రీ కాదు. రాహాబు యెరికో పట్టణంలో నివసిస్తుంది. యెరికో పట్టణము శపించబడింది. యెరికో పట్టణము మంచిది కాదు. యెరికో పట్టణము వేగులను చూచుట కొరకై దేవుని బిడ్డలను పంపించారు. దేవుని జనులు పంపించబడ్డారు. వచ్చారు. వారు లోనికి వచ్చారు. సాయం సమయం అవుతా ఉంది. వారు వచ్చిన సంగతిని వినిన రాహాబు వెంటనే వారికి మేలు చేయుట కొరకై ఉపక్రమించింది. రాహాబు చేసిన మంచి పని ఏంటంటే ఏది చూసిందో అదే చేసింది. టైటిల్ రాహాబు అని రాయండి. ఆ పేరుకు ఎదురుగా చూసిందే చేసింది. నువ్వేం చూస్తున్నావు? చెప్పే మాటల కంటే చూసే కన్నులు చేయడానికి ఇష్టపడతావంట. రాహాబు వచ్చిన వారు మంచి పని కొరకు వచ్చారు.
వచ్చిన వారు మంచి వ్యక్తులు, వచ్చిన వారు మంచి కార్యం చేయడానికి వచ్చారు, వచ్చిన వారు చెడును అంతమొందించడానికి వచ్చారు. వచ్చిన ఎరుకో పట్టణములు జరుగుతున్న అన్యాయం, అరాచకం, ఆ పాపమునంత సద్దమనుపుట కొరకై వీరు రాయబారులుగా వచ్చారు అని చూచిందే చేసింది. రాసుకోవాలి, అవే మాటలు రాయాలా, అప్పుడే బాగా అర్థమవుతుంది. చూచిందే చేసింది. ఎవరు ఈ రాహాబు? మీకు తెలుసు బాగా. పైనకి తీసుకుని వెళ్ళింది, జనపనారలో వారిని కాపాడింది. జనపనార అంటే లెనిన్, కాటన్. సామెతల గ్రంథకర్త వ్రాస్తాడు 30వ అధ్యాయములో కదా, జనపనార, అవసనార, ఆమె నార వడుకును అని ఉంది, చేతులతో నార వడుకును. చదవండి మీరు, సామెతల గ్రంథం ఉంటుంది అక్కడ. చేతులతో ఆమె వడుకుతుందంట, బట్టలు నేస్తుందంట, దారాలు తీస్తుందంట, చేతులు ముడుచుకొని ఉండదు. ఆవిడ పని చేస్తుంది. ఈవిడ రాహాబుకు ఆ నారకు దగ్గర సంబంధం ఉంది. వచ్చిన వేగుల వారినిద్దరిని దాచింది, గంపలో కప్పింది, నారలో కప్పింది, కంచె ఆ జనపనార కింద కప్పేసింది. తర్వాత తాడుగట్టి కిందికి దించేసింది. వీళ్ళు ఇంట్లోకి వచ్చిన వెంటనే పైకప్పు తీసుకొని వెళ్ళి వారిని దాచింది. ఏది దాయాలో అది దాయాలో. చాలాసార్లు మనం దాయవలసింది దాయకూడదు దాచుకుంటాం. అరటిపండు గుజ్జుబడేసి తొక్క జేబులో పెట్టుకున్నట్టు ఉంది మన బతుకు. ఏది దాయాలనో దాయకూడదు దాస్తాం, దాయవలసింది పడేస్తాం. ఒక్క మాట అట్లా తుస్సును వదిలేస్తే చాలు, అది పెద్ద డ్యామేజ్ అవుతుంది. నీకు తెలుసా? తెలియదు అది. అంచేత చాలా కేర్ఫుల్గా మనం వదిలే మాటలు కానీ క్రియలు కానీ జాగ్రత్తగా ఉండాలి. వీరిని కప్పేసింది, దాపెట్టేసింది. దాచుకోవాలి, హృదయంలో భద్రం చేసుకోవాలి. భర్తను భార్య దాచుకోవాలి, భార్యను భర్త దాచుకోవాలి, పిల్లలను పేరెంట్స్ని పిల్లలను దాచుకోవాలి. తప్పు చేసినప్పుడు గద్దించి రంపకాయ ఇచ్చి బుద్ధి చెప్పి క్రమంలోనికి తీసుకుని వచ్చి వాళ్ళు హృదయంలో దాచుకోవాలి. ఊరికే బదనం చేయొద్దు, బదనం చేయొద్దు. రాహాబు వేగుల వారిని దాచింది. వీళ్ళు వచ్చిన సంగతి విని భటులు పరిగెత్తుకొని వచ్చారు ఇంటికి. వచ్చిన సంగతి తెలుసు, కరెక్టే వచ్చారు, కానీ ఎక్కడ పోయారో నాకు తెలియదు. వచ్చిన సంగతి తెలుసు, నాకు తెలుసు, వచ్చిన సంగతి వాస్తవమే, వచ్చారు ఇద్దరు అని వారిని కాపాడుట కొరకై ఒక చిన్న టెక్నిక్ వాడింది. సాయం సమయం పూట, పొద్దు గుమికే సమయం, సూర్యుడు అస్తమించే సమయం, వారు అటువైపు వెళ్ళారు, గవిని వైపు. నాకు తెలియదు. అయిపోయాయి, వాళ్ళు గవిని వైపు పరిగెత్తారు. ఆ దినాల్లో ఎరుకో కోట గోడలు తెలుసు కదా, సాయంత్రం అయినవంటే కోట గోడల డోర్స్ క్లోజ్ చేస్తారు. బయట ఎవడుండని, ఎంత పెద్దోడు ఉండని, ఇక తెరవబడదు, అంతే. ఒక్కసారి తలుపులు క్లోజ్ అయితే మన తలుపులు ఉదయం 4 గంటల వరకు తెలుసుకుని ఉండాలా. ఏడిగోతాడు, తిరగబోతాడు, ఏం పని చేస్తాడు, ఏం పని ఉండదు. 12 గంటలకు లేస్తాడు, ముఖం కడిగితే వేడి అందించాలి బెడ్డి మీదికి. నీటి దాకా గుండెలిప్పేసి పీకల దాకా మెక్కుతాడు. వాడు దినమంతా తిరిగి రాత్రి ఎప్పుడొస్తాడో తెలియదు. వాని కొరకు అవ్వ, అయ్య, అన్న, అక్క డోర్లు ఓపెన్ చేసుకొని ఉండాలా. ఎరుకో గోడల సిస్టమ్ అది కాదు. సూర్యుడు అస్తమించాడంటే డోర్లు క్లోజ్. ఆవిడ చెప్పింది ఏంటో తెలుసా? వచ్చారు, ఎక్కడ వెళ్ళారో నాకు తెలియదు. సాయం సమయాన సూర్యుడు అస్తమించే టైంలో ఇటు గుమ్మము వైపు, డోర్స్ వైపు వెళ్ళినట్లు నేను గమనించాను అంది. అబద్ధమాడినట్టే ఉందిలే, కానీ ఈ వేగుల వారు అటు వెళ్ళారు వెతకడానికి. మేబీ అట్టనే పరిగెత్తి కొండల మీదకి వెళ్ళారేమో. ఈ వేగు చూచేవారు బయటికి వెళ్ళారు, సూర్యుడు అస్తమించారు, డోర్ వేయబడింది, అయిపోయాయి. వేగుల వారు లోనున్నారు, పట్టుకునేవారు బయట ఉన్నారు. తిరిగి వాళ్ళు వచ్చేలోపు, మళ్ళా డోర్లు తెరిచి వచ్చేలోపు కిటికీ తాడు కట్టి తాడు గుండా వారిని కిందికి దించి వెళ్ళిపోయి కొండ గుహల్లో దాచుకోనండి. తర్వాత వెళ్ళి మీరు ఏ దేశం నుంచి వచ్చేతారో ఆ దేశానికి వార్తను అందించండి. వారు వెళ్ళేటప్పుడు చెప్పారు, తప్పకుండా ఎరుకోను మేము స్వాధీనం చేసుకుంటాం. ఎరుకో అంతా తుత్తునియలుగా అంత ధ్వంసం కాబోతూ ఉంది. అయితే ఓ మహతల్లి, నువ్వు ఇంత మేలు చేశావు కదా, నీవు నీ ఇంటి వారు బ్రతకడానికి మాకు ఒక గుర్తు చెప్పవే అంటే ఆ తల్లి ఎర్రని తొగరు దారము కిటికీ గట్టింది. ఎర్రని తొగరు దారము
ఇప్పుడు తొగరదారమే అందరు గీడ కడుతున్నారు, బండ్లకు కడుతున్నారు, ఎండ్లకు కడుతున్నారు, ఇండ్లకు కడుతున్నారు. తెలుసా మీకు? తెలుసా? కొత్త బండి కొడితే మన జోసఫ్గా కట్టలేదు, కానీ బయట ఎవరి బండి కొన్నా కానీ దానికి ఒక దారం కట్టేస్తారు. మీరందరూ చూడండి, చేతులకు పోయినాయి, ఇప్పుడు కాళ్ళకు కూడా వచ్చినాయి దారాలు, మెడలకు కూడా ఉండేది. నేను చిన్నగా ఉన్నప్పుడు తీర్థం పోతే మంచి దారం కొట్టి కట్టుకునేవాడిని. సంవత్సరానికి ఒకసారి దారం మార్చేవాడిని. సంవత్సరం దాకా ఇక్కడ ఉండేది. ఆ దారం ఇప్పితే కింద అబ్బో తెల్లగా బెల్ట్ లాగా అచ్చు ఉండేది నా చేతికి. ఇప్పుడు దారం కాదు, అసలు ఏ దానికి ఇష్టపడా. వాక్యం సెలవిస్తూ ఉంది, ఎరుకోను పట్టుకొని ధ్వంసం చేసేటప్పుడు ఏ కిటికీకైతే ఎర్రని తొగరు దారం ఉందో ఆ కిటికీ ఇంట్లో నివసించిన వారందరూ రక్షింపబడ్డారు. ఆమేన్. కనుక నేను చూపించేదేమనగా, ఈ రాహాబు జీవితంలో 2వ అధ్యాయం 11వ వచనం 6వ వచనం నుంచి మీరు చదువుతూ ఉంటే కనబడుతుంది. 11వ వచనములో మంచిని దాచింది అంటే ఆవిడలో ఏం కలిగింది అంటే పశ్చాత్తాపము కలిగింది. రిపెంటెన్స్ నెంబర్ 1. రెండవది 2వ అధ్యాయము 18వ వచనములో ఎర్రని తొగరుదారము దేనికి సూచన అంటే రక్షణకు గుర్తు. ఒకటి రిపెంటెన్స్, రెండవది సాల్వేషన్. మన జీవితాల్లో జరగాల. నాకు బుద్ధి ఉంది, బుద్ధిగల కన్యకను, బుద్ధిగల వాణిని, ఎత్తబడే వాణిని, దేవుని బిడ్డను, దేవుని కుమారుణ్ణి, కుమార్తెను, సంఘ సభ్యురాలును, సభ్యుణ్ణి, ప్రభువుతో పాటు ఉంటా అనే నీకు ఒకటి పశ్చాత్తాపపడాలి. రెండవది సల్వేషన్ అనుభవంలోనికి రావాలి. ఎర్రని తొగరు దారము మంచిని దాచింది, రెండవది తొగరు దారము మంచి పని చేసింది. మంచిని దాచింది, రెండవది మంచి పని చేసింది. ఎవరు ఈవిడ? రాహాబు. నెంబర్ 1. ఎవరు ఈవిడ అంటే రాహాబు అన్నారు. నేనంటాను బుద్ధి కలిగింది. ఒకప్పుడు బుద్ధి గడ్డి తినది, ఒకప్పుడు చెడు పని చేసింది, కానీ దేవుడు దర్శించాడు, బుద్ధి వచ్చి వచ్చింది. బుద్ధి లేనోడు ఇల్లిడిచి ఆస్తి పంచుకొని పోయాడు. కొంతకాలం పందుల మేపే పొట్టు తినడానికి ఇష్టపడ్డాడు, ఊరు బయట ఉన్నాడు. వాడికి ఏమొచ్చిందంట? బుద్ధి వచ్చింది. అయితే వాడు బుద్ధి వచ్చినప్పుడు, లూకాసు వార్త 15వ అధ్యాయములో బుద్ధి వచ్చినప్పుడు ఇంటికి వచ్చాడు. రాహాబుకు బుద్ధి వచ్చింది. కారణం రిపెంటెన్స్, సల్వేషన్ 2 కలిగినవి గనక. మంచిని దాచింది, మంచి పని చేసింది గనక రక్షణ ఇచ్చాడు. బుద్ధి కలిగిన జాబితాలోనికి వచ్చింది. నెంబర్ 1 రాహాబు. ఎవరబ్బా అంటే అన్యురాలు, రక్షణ లేనిది, దేవుడు లేనిది, జాతకము లేనిది, బైబిల్ లేనిది, భక్తి లేనిది, కానీ భక్తి కలిగిన జీవితంలోనికి వచ్చింది. నెంబర్ 1. రెండవది ఋతు గ్రంథం. ఋతు గ్రంథం ఇప్పటిదాకా ఓర్ప అన్నాము కదా. ఓర్పాకు ఒక తోటి కోడలు, ఆవిడ పేరే ఋతు. ఈ 2 కోడన్లు నయోమి కోడన్లు. రూతు ఏం చేసింది? రాహాబు ఏం చేసింది? చూసిందే చెప్పాలి, చూసిందే చేసింది. రూతు ఏం చేసింది? చెప్పిందే చేసింది. అది రాసుకోవాలా. చెప్పిందే చేసింది. ఏం చెప్పింది? నీతోనే ఉంటా, నీ దేవుడే నా దేవుడు, చస్తే చస్తా, తింటే తింటా, ఉంటే ఉంటా, నువ్వు నిండిచిపెట్టి చెప్పాలా. శనివారం ముందు ఒక హాలిడే, శనివారం హాలిడే, ఆదివారం హాలిడే వస్తే హైదరాబాద్ సగం ఖాళీ అవుతుంది. పట్టుమని 3 రోజులు హాలిడే వస్తే చాలు, బండ్లు ఉంటలేవు హైదరాబాద్లో, మనుషులు ఉంటలేరు హైదరాబాద్లో. ఇక మనలాంటి చిన్న సంఘం అయితే కొట్టొచ్చినట్టు కనబడుతుంది. 10 మంది పోయారనుకో, సగం ఖాళీ అయిపోయినట్టే కనబడుతుంది. అబ్బా, మాకే ఉసూరు అనిపిస్తుంది. ఇన్ని గంటలు సిద్ధపడి ప్రసంగం చేయడానికి నేను వస్తే, అయ్యో మేలు లేకుండా పోయిరే, ప్రసంగం విని మేలు పొందుతారేమంటే జనము లేకుండా పోయిరే అనే బాధ కలిగింది. నేను అందరూ పర్మిషన్ చెప్తా ఉన్నాను, రేపు రామయ్య అంటే సరే పోతే బొండిగా తప్పని పరిస్థితి, కానీ ప్రసంగం మాత్రం వినండి, మేలు కలుగుతుందేమో, మీకు ఏదైనా మేలు కలుగుతుందేమో వినండి, ఏదో ఒక టైంలో వినండి తప్పనిసరి. నేను గుర్తు చేస్తున్నాను ఇక్కడ, ఋతు బుద్ధి కలిగిన స్త్రీలలో 2వ తల్లి ఋతు. ఏం చేసింది అంటే ఏది చెప్పిందో చెప్పిందే చేసింది, చెప్పిందే చేసింది. ఏం చేసింది అంటే 2వ అధ్యాయము మీరు 17 చూడాలా. 2వ అధ్యాయము 8వ వచనములో ఆమె పొలమును విడిచిపెట్టలే. బోయాజు పొలములోనికి ఒక్కసారి ఎంటర్ అయ్యిందంటే చరిత్ర అంతా మీకు తెలుసుగా, చరిత్రలోనికి వెళ్తే టైం ఎక్కువ అవుతుంది. కనుక రూతు బోయాజు పొలములోనికి వెళ్ళిందంటే ఆమె మీదికి ఒక ఆజ్ఞ వచ్చేసింది, కుమారి పొలము విడిచిపోకో, నీకు ఏది కావాలంటే ఆ ఫెసిలిటీ నేను ఇస్తా. ఒకడు అన్నాడు, తింగిలిగాడు,
రూతును బోయాజు కుమారి అన్నాడు. మరి పెళ్ళి ఎట్లా చేసుకున్నాడు? ఓ బాగా చెప్తున్నావు అన్నాడు అన్నాడు. అర్థమవుతుంది నా భాష? మీకు ఎందుకు వస్తలేదు రేషం? నిద్ర వస్తుందా ఏంది? కళ్ళు మూసుకుపోతున్నాయి. పేరు చెప్తాను, నిలబడితే సిగ్గుపోతుంది. కుమారి అన్నాడు. పెళ్ళి ఎట్లా చేసుకున్నాడు అని అడిగాడు. ఒరే విధవా ఇట్లా అన్న, ఒరే విధవా ఇట్లా బైబిల్ తీసుకొని దగ్గరికి వచ్చి పిలిస్తే, కొంచెం చిన్నోడులే నాకంటే, వచ్చాడు. నాకంటే ముందు భక్తుడు, మరి వాడు నాకంటే ముందు భక్తుడు, కొంచెం నాకంటే చిన్నోడు, అందుకే ఇట్లారా అని పిలిచి కుమారి అన్నాడు. కానీ కుమార్తె అనలేదురా అన్నా. కుమారి అంటే వర్జిన్. అరే మీకు అర్థమవుతలేదా? పెళ్లి కాకముందుకు ఏమంటావు? గడ చూస్తున్నామేంది? సీరియస్గా విను. పెళ్లి కాకముందుకు ఏమంటావు? కుమారి అయిపోయి. ఆయన ఏమన్నాడు? కుమారి అన్నాడు కానీ నా కుమార్తె అనలే కదా. మరి అదే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదవాలన్నా, సారీ అన్న, సారీ 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 జాగ్రత్త చదువు, బైబుల్ జాగ్రత్త చదువు. కుమారి అని పెళ్లి చేసుకుంటాడా? సైటింగ్ వేసిండా, లైటింగ్ వేసిండా, సైట్ కొట్టిండా ఏమంటారు కదా అంటాడు. అదే మరి మనకు ఎప్పటికి అవే ఆలోచనలు కదా, అదే ఆలోచనలు, పొద్దాకవే ఆలోచనలు మనకు. ఏ యావానికి యావే, ఏ పని చేసేటోనికి ఆడ కూర్చోటే కూడా ఊక బైబిలే చూస్తూ ఉంటా. నాకు అదే ఇక ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇక పోయి ఇంటికి పోయి కిందికి పోయి టీ తాగుతాం, లంచ్ చేస్తాం, అవసరమైతే బాగా మతగా ఉంటే చేస్తే పడుకుంటా, లేస్తే మళ్ళీ బైబిల్ ముందు పెట్టుకుంటా. అప్పుడేనా అంటది పాస్టర్. మరి అప్పుడే ఈ వారం అంతా నేను కంకితేనే రేపు ఆదివారం కక్కుతా, ఆ వారం అంతా కంకుతూనే ఉండాలి అంతే. ఇంకా ఏ యావా యావే, మరి మీకే యావో నాకు తెలియదు. ఈ రూతమ్మ మాత్రం బోయాజు పొలము విడవలే. పొలము సంఘమునకు సాదృశ్యం. పొలము సంఘమునకు సాదృశ్యం. పొలము విడవకూడదు, సంఘమును విడవకూడదు. చాలామంది హైదరాబాద్లో ఉన్న దరిద్రం సంఘాలను మార్చేస్తున్నారు, బట్టలు మార్చేసినట్లు. నెలకొక సంఘం, సంవత్సరానికి ఒక సంఘం వద్దు, మంచిది కాదు. అందుకే మనలో సంఘంలో ఒక పద్ధతి ఉంది. వేరే సంఘానికి సభ్యులుగా ఉంటే నో ఎంట్రీ. ఇక్కడ ఎక్కడ మెంబర్షిప్ లేకపోతే వచ్చేయి, ఎర్రటి కార్పెట్ వేస్తాం. ఎక్కడైనా మెంబర్ అయితే దయచేసి రాకు, ఒకసారి వచ్చి వినిపో అంతే. మెంబర్గా నాట్ యాక్సెప్టెడ్ ఇయర్. ఎవరికి యాక్సెప్టింగ్ అని అంటే ఎక్కడ మెంబర్షిప్ లేని వారికే. వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ రూతును గూర్చి వ్రాయబడిన మాట ఏంటంటే, పొలమును విడిచిపెట్టలే ఆవిడ, సొంత సంఘాన్ని, సొంత ఇంటిని విడిచిపెట్టలే. వీడు చచ్చాడు ఇంకో దగ్గరికి వెళ్తా అనలే ఆవిడ. సచ్చినా బతికినా ముంచినా తేలినా దేవుని నమ్ముకున్నా, ఇక్కడనే ఉంటా, ముంచు తేలు ఏమన్నా కానీ అది ఆవిడ డెసిషన్. చెప్పింది చేసింది. అంచేత మనం సొంత సంఘాన్ని వదలకూడదు. ఇప్పుడు మీరు చాలా దూరం నుంచి వచ్చారు, ఎన్నో సంఘాలు ఉన్నవి. 1997-98 సంవత్సరం, మాకు సరిగా గుర్తులేదు కానీ, విక్టర్న వాళ్ళ డాడీ, డివిస్ అంకుల్, డిప్యూటీ కలెక్టర్ వాళ్ళ డాడీ, డిప్యూటీ కలెక్టర్ మార్కాపురం జిల్లా, ఇప్పుడు జిల్లా అయింది. మార్కాపురం జిల్లాలో వాళ్ళ డాడీ డిప్యూటీ కలెక్టర్. 98-97లో ఒక సందేశం విన్నాడు. అయిపోయాయి. ఆ రోజు చెప్పిండు వాళ్ళ డాడీ అంకుల్ అన్నకు, నాన్న నువ్వు హైదరాబాద్లో ఉన్నంత వరకు సుదర్శన పాస్టర్ని వదిలిపెట్టక అన్నాడు. ఆయన ఏ చర్చికి వెళ్తే ఆ చర్చికి రెడ్ కార్పెట్ వేస్తారు. ఆయన వాళ్ళ బావలు బామర్దులందరూ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చిలో హెమీలు చక్రం నింపగలిగిన స్థితిలో ఉన్నారు. సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చికి వాళ్ళందరూ, వాళ్ళ బావలు, వాళ్ళ అన్నలందరూ, బంధువులందరూ. డాడీ చెప్పాడు, ఆ రోజు వచ్చాడు. నేను గొప్పోడినని కాదబ్బా, గొప్పోడినని కాదు, నేను గుర్తు చేస్తున్నా. వాక్యం సెలవిస్తూ ఉంది, రూతు ఏది చెప్పిందో అది చేసింది. బోయాజు పొలమును వదిలిపెట్టలే, ఒకటి. రెండవది, పనిని మానుకోలే. పొలమును యజమాని చెప్పాడు, నాకేంటి అమ్మా, నీకు ఇక్కడ పనికత్తెలున్నారు, కుండ నిండా నీళ్లున్నాయి, బొడ్డు నిండా నీళ్లున్నాయి, నీకు దాహం వేసినప్పుడు తాగు, ఆకలేసినప్పుడు తిను, పొలమును వదిలిపెట్టుకు అన్నాడు. కానీ అది నాకు ఇన్నిచ్చినాక నేను పని ఎందుకు చేయాలే అనలే ఆవిడ. ఏం చేసిందంట? పరిగేరింది, పని చేసింది. పొలమును వదలలే, పనిని మానలే. 2 కొటేషన్స్. అంచేత ఎస్తేరు రూతు జీవితాన్ని దేవుడు దీవించాడు. రెండవది. మూడవది పేపర్ అవుట్ అయిపోయాయి. ఎస్తేర్ మూడవ బుద్ధి కలిగిన కన్యక లేదా స్త్రీ ఎస్తేర్ ఏంటి? రాహాబు చూసిందే చేసింది. రూతు చెప్పిందే చేసింది. ఎస్తేరు చేసిందే చెప్పింది. చేసిందే చెప్పాలా, చెయ్యంది చెప్పొద్దు. నా తోక భార్యడు అనొద్దు. భార్యడు ఇప్పుడు ఉందా? కొలు ఉంటే పర్లేదు, లేకపోతే వద్దు.
ఒకప్పుడు నేను, ఒకప్పుడు మేము, ఒకప్పుడు మా డాడీ. వద్దు, ఇప్పుడేంటో చెప్పు, ప్రజెంట్ ఏంటో చెప్పు. నీ పాస్ట్ టెన్స్ మాకు వద్దుగా, పాస్ట్ వద్దుగా. ఎస్తేరు చేసిందే చెప్పింది. ఏం చేసింది? ఉపవాసం ఉంది, ప్రార్థన చేసింది, భక్తులు బ్రతికింది, అదే చెప్పింది. నువ్వేం చేస్తున్నావు? ఎస్తేరులో ఉన్న 2 లక్షణాలు. ఒకటి, పద్ధతికి లోబడింది. ఏం పద్ధతి? రాజు దగ్గరికి పోవలసిన కాంపిటీషన్ వచ్చింది, తెలుసు కదా, బాగా తెలుసు మీకు అందరికీ. అహష్వేరోషు రాజు దగ్గరికి పోవలసిన కాంపిటీషన్ వచ్చింది. ఆ కాంపిటీషన్లో ఒక కండిషన్, నీ ఇష్టమున్న బ్యూటీ పార్లర్లు పోవద్దు. బ్యూటీ పార్లర్లు వాళ్ళని ఏమంటారు? బ్యూటీషియన్సా? మా గాడు చెప్తున్నాడు, ముఖానికి ఎన్నడు బ్యూటీ పార్లర్ పోయాడు, పోయేటోళ్ళు ఎందుకు చెప్పరు? బ్యూటీషియన్స్ను హేగే సిద్ధం చేశాడు కదా. వీడు మంచిగా చేయట్లేదు, నేను ఇంకో దగ్గర పోతా అని పోలే. వీడు మనోళ్ళు ఏదైనా ఓపెన్ చేస్తే దాన్ని కొంచెం ఎంకరేజ్ చేయమని చెప్పా. ఈ పక్కనే బార్బర్ షాప్ ఓపెన్ చేశాడు అశోక్ అనేది. ఆయన ఎంతమంది పోయారు అక్కడికి? వెరీ గుడ్. మరి మిగతా జుట్టు కత్తించడం లేదా? గుండు కట్టించడం లేదు. అడిగి పో. తారనాకి ఎందుకు పోతావు? సిగ్గు లేకుండా పక్కకు పో. నా పేరు చెప్పు, పైసలు లేకుండా చేస్తాడు. వదిలేదు, నేను చెప్తున్నా, గుర్తు చేస్తున్నా. అంటే ఒక దానికి లోపడాలి మనం, అంతే. ఒకదానికి లోపడాలా. నువ్వు నచ్చిన సిస్టమ్ చేయకపోతే పో, నువ్వు నీ నచ్చిన కటింగ్ చెప్పు, వాడు చేయరాకపోతే పో. ఇక్కడ ఏగే అనేవారిని సిద్ధం చేశారు. ఆయన చేసింది నాకిట్ట చెయ్యి, నాకట్ట చెయ్యి అనలే. ఆయనకి ఏ సూచనలు ఉన్నాయో ఆ సూచనల ప్రకారమే ఎస్తేరు తల వంచుకొని ఉంది. అందరికి ఆడే చేశాడు మరి, కానీ అందట్లో ఎస్తేరు విన్ అయ్యింది. ఏంటి కథ అంటే పద్ధతికి లోబడింది, క్రమానికి లోబడింది, ప్రజల పక్షాన నిలబడింది, నిస్వార్థంతో ఉంది కనుక. ఒకటి, పద్ధతికి లోబడింది. మీరు 2వ అధ్యాయము 17వ వచనం చూడండి. హేగే చేసిన దాని ప్రకారమే ఆమె సిద్ధమైంది, కానీ ఇంకేం పెట్టుకోలే, అడిషనల్గా ఎక్స్ట్రా ఏం పెట్టుకోలే. ఒకటి. రెండవది, పాలకుని దయగలిగింది ఆవిడకు. మీరు అదే 2వ అధ్యాయము 5వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. రాజుకు దయ కలిగేను అంటాడు అక్కడ. పాలకుని దయ, పద్ధతికి లోబడింది ఒకటి. రెండవది, పాలకుని దయ పొందినది. ఎందుకోనంటే ప్రజల పక్షాన నిలబడ్డది గనుక, ప్రార్థన మానలేదు గనుక దేవుడు కార్యం చేశాడు. ఎవరి జీవితంలో? అయిపోతుంది. ఎవరి జీవితంలో? ఎస్తేర్ జీవితంలో. ఎవరి ఎస్తేర్? బుద్ధి కలిగిన కన్యక. ఆమె గుణమేంటి? చేసిందే చెప్పింది. అదే చేసిందే చెప్పాల. 3వ కన్యక. 4వ కన్యక లూకా సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. 7 దయ్యాలు పట్టిన అవ్వ పేరు మగ్దలేనే మరియా. వెరీ గుడ్. మగ్దలేనే మరియకు 7 దయ్యాలు పట్టినవి ఒకప్పుడు. యేసు పుణ్యమా అని వదలగొట్టేశాడు, విడిపించేశాడు. అంటే విడుదల పొందింది. ఈ మగ్దలేని మరియా యొక్క గుణం, లక్షణం ఏంటి అంటే పొందిందే చెప్పింది. నన్ను దేవుడు విడుదల కలగజేశాడు, నాకు దయ్యాల నుండి విముక్తినిచ్చాడు, నాలో ఉన్న దయ్యాలను దేవుడు వెళ్ళగొట్టాడు, అదే చెప్పింది. నువ్వు ఒక్కటి చెప్పమంటే 3 చెప్తావు, 4 చెప్తావు. అసలు చెప్పవలసింది చెప్పవు, కానీ చెప్పకూడదు ఎన్ని చెప్తావు. కానీ ఈవిడ మగ్దలేని మరియా ఏది పొందిందో అదే చెప్తుంది, అంతే. ఏది మన లైఫ్లో ఉందో గదే చెప్పాలా. లైఫ్లో లేని దాని జోలికి పోవద్దు, లైఫ్లో లేని దాని వార్తకు పోవద్దు. మగ్దలేని మరియా పాపాత్మురాలే, దయ్యాలు పట్టిందే, అన్ని దయ్యాల కొంప, ఇల్లంతా దయ్యాలే. 7 దయ్యాలని ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళినా చదువుతారు 7 దయ్యాలని. 7 దయ్యాలు పట్టిన మగ్దలేని మరియా ఏం చేసింది? ఆమె గుణము అంటే పొందింది, చెప్పింది. ఆమెకు సంబంధించిన రెఫరెన్స్ ఇస్తారు, రాసుకునండి. లూకా సువార్త 8:2, మార్కు సువార్త 16:11, మత్తయి సువార్త 28:1, మార్కు సువార్త 16:9. ఇవన్నిట్లలో మగ్దలేని మరియా ఇంకా చాలాసార్లు కనబడుతుంది. మగ్దలేని మరియా. ఈ మగ్దలేని మరియా ఎవరబ్బా అంటే దయ్యాలు పట్టిన స్త్రీ. పొందింది, చెప్పింది. ఏం చెప్పింది? సాక్ష్యం చెప్పింది, సాక్షిగా జీవించింది. సాక్ష్యం అంటే ఏంటి?
టెస్టిమనీ. నీకు బుద్ధి ఉందా? నువ్వు ఇంగ్లీష్ చెప్తున్నావు నా భయ్ నాకు సాక్ష్యం. యథార్థ సంఘటన, రైట్. యథార్థ సంఘటన చెప్పాలి. నాతోకింత, నేనింత, నా జుట్టింత, నా చేయిలింత, నానింత, నా వద్దు, ఇంకా వద్దు. అవి సాక్ష్యాలు కావు. ఇప్పుడు అర్థమైందా? క్లియర్గా అర్థమైందా? సాక్ష్యం అంటే మన గొప్పలు కాదు, మనల్ని పరిచయం చేసుకునేది కాదు. నేను చేశా నా ద్వారా, వద్దు. సాక్ష్యం అంటే ఏది జరిగిందో అది చెప్పాలా. ఈ దినాల్లో సాక్ష్యాలు ఎట్లున్నాయో తెలుసా? సోకాల్డ్ సేవకులకు ముందన్నీ న్యూస్ రీల్ లాగా వస్తున్నాయి. సోకాల్డ్ సేవకులు ఒకడొక్కడు ఎట్లా తగలబడ్డారో తెలుసా? పెద్ద పెద్ద సేవకులు. ఒకడు పరలోక ప్రార్థన వద్దే వద్దంటాడు. అరే, పరలోక ప్రార్థన వద్దే అంటే బైబిల్ ఎందుకుంది? ఆ పరలోక ప్రార్థన యేసయ్య ఎందుకు నేర్పించాడు? నువ్వు చేస్తావా సస్తావా వదిలిపెట్టు, కానీ దాని ఊసు నీకెందుకు రా భయ్? ఎవరిని కన్ఫ్యూజన్ చేస్తావు? కోడిగుడ్డు మీద ఈకలు వెతికినట్టు ఒకడు పరలోక ప్రార్థన వద్దంటాడు, ఒకడు యెహోవా కాదంటాడు, ఒకడు యేసు కాదంటాడు, ఒకడు క్రిస్మస్ లేదంటాడు, ఒకడు ఈస్టరే లేదంటాడు. ఎట్టరా భయ్? ఎట్ట ఇది? ఎవరిని కన్ఫ్యూజన్ చేస్తున్నావు? ఎవరిని అట్రాక్ట్ చేయడానికి? వద్దు. నీకు లేని కొలుపొద్దు, ఉన్న కొలుపు ఏడువు చాలు. జనాలను అట్రాక్ట్ చేయడానికి కొత్తది చెప్పాడు, కొత్త సందేశం. ఓ మా అయ్యగారు, ఓ మా అన్న అనడానికి వద్దు. ఇవన్నీ వద్దు. ఈవిడ మనం తెలుసుకున్నట్లయితే ఏ సాక్ష్యం అయితే, ఏ విడుదలైతే పొందిందో అదే చెప్పింది. ఒకప్పుడు నాకేడు దయ్యాలుండే, యేసయ్య వదిలిపెట్టాడు. దట్స్ ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్. అబ్బో, యేసయ్య వదిలిపెట్టాడా? యేసయ్య నాకు చూపించు చాలు. పాపాత్మురాలైన స్త్రీ కదా, సుకారుడి బావి దగ్గరికి వచ్చింది, యేసుతో ఎన్కౌంటర్ జరిగింది. ఏం చేశాడు? పో అమ్మ తీసుకురాపోండి, లేడన్నది. ఉన్నారు, తీసుకురాపో. మొత్తం మీద ఆమెను జీవితంలోనికి రక్షణ వచ్చింది. ఏం చేసింది ఆవిడ? నా ఊర్లోనికి పరిగెత్తుకెళ్ళి నా జీవితం మార్చిన వాడిని చూపిస్తుంది, కానీ నేను మారినో అనిలే అది. మరి నువ్వెందుకంటావు రా భయ్? అందుకే కొంతమంది సేవకులు అంటే నాకు పెద్ద ఎలర్జీ. వాళ్ళు ఎంత పెద్దోళ్ళన్నా కానీ సప్పుడుగా సింపుల్గా వింట పక్కన పెడతారు. ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి, కొర్రాయితో నెత్తికొక్కున్నట్టు. నాకు ఆడుంది వాళ్ళతో పోటీ పడే దమ్ము. పిట్టపిల్లంతో కన్ను ఎర్రా చేస్తే మాడిపోతా నేను. అంత పిట్టపిల్లంతో నేను ఇక అంత పెద్దలతో మనం ఆడగొట్లాడదాం, అంత గమ్మునుంటా. లేని వాటితో తలకాయ నోగొక్కోవద్దు. బైబిల్లో ఉన్నాయి చెప్పుకుంటూ పోతేనే దినాలు జాలై తల్లి. మగ్దలేని మరియా పొందింది, విడుదల పొందింది, విముక్తి పొందింది, దయ్యాల నుంచి విడిపించబడింది చెప్తా ఉంది. 4వ స్త్రీ, 5వ స్త్రీ అయిపోయింది. లాస్ట్లీ ఈ వారాలన్నీ స్త్రీల మీదనే ఉంది. ఈ 2 వారాలు స్త్రీలా, వచ్చే వారం మళ్ళీ అంతా అమ్మగారికి స్త్రీల మీదనే కక్కుతుంది. మళ్ళీ అయిపోయి. ఎందుకంటే సంఘం స్త్రీ. వచ్చే వారం అంతా మీదే, ఏం చేస్తారో చేసుకోండి. ఇక మీరు ఏం చేస్తారంటే అది చేస్తా. బొవ్వ కావాలంటే బొవ్వ కూడా వండి పెడతా. ఏదో దయ్యా ప్రసంగం వినిపోతాడు, ప్రసంగం వండి. తింటమయ్యా అంటే వచ్చి వండుకోండి, అయిపోయి అన్ని ఇస్తా, వండుకోండి. మీదే ఇక నేను పక్కన కూర్చుంటాం. ఇక ఈయనున్నా, నేనున్నా, రాజేష్ ఉన్నా, జస్ట్ దీవెనిచ్చి ప్రార్థనిచ్చి దీవెనిస్తాం అంతే. ఇక అంతా మీరే ఎట్లా నడిపి ఏం చేస్తూ చేసుకోండి, ప్లాన్ చేసుకోండి మీరే. నేనేం కాదన్నట్లే, వదిలిపెట్టేస్తాను మీకే. ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నా 5వ స్త్రీ ఎవరబ్బా అంటే లూకాసు వార్త 24వ అధ్యాయం 50వ వచనం, 10వ అధ్యాయము 39వ వచనం. అక్కడ ఎవరు కనబడతారు అంటే బెతనియా మరియ కనబడుతుంది. మీరు 10వ అధ్యాయం తీసారా? తీయండి. ముందు 10వ అధ్యాయం తీయండి, 39వ వచనం చదవండి. బుక్ ఆఫ్ సెంట్ లూక్ 10th చాప్టర్ 39th వర్స్. మార్తా అనే ఆవిడకు మరియా అనే సహోదరి ఉండెను. ఈ మరియా ఎవరబ్బా అంటే బెతనియా మరియా. యేసు ఆ దారిన వచ్చినప్పుడల్లా బెతనియాకు వెళ్ళేవాడు. యేసు ఆ ఊరికి వచ్చినప్పుడల్లా ఆవిడింటికి వెళ్ళేవాడు. యేసు వచ్చాడు అంటే మరియమ్మ డ్యూటీ ఏంటో తెలుసా? ఆయన పాదాల దగ్గర కూర్చుంటుంది అంతే. దాన్ని ఏమంటారు? చట్టా పట్టలేసి ఏమంటారు అది? సకల ముఖలమా, చట్టా పట్టలా, మొత్తం మీద సెల్లిపీటలా, ఏదో మొత్తం మీద ఎక్కడ కూర్చుంటుంది ఆమె? యేసు పాదాల చెంత కూర్చుంటుంది. అయిపోయి. మరి ఇన్ని ప్రసంగాలు ఏం చేసిందంటే అన్ని హృదయంలో భద్రం చేసుకుందంట. అందుకే ఆవిడ బెతనియా మరియా. లాస్ట్ వన్ బెతనియా మరియా యొక్క టైటిల్ ఏంటంటే వినినదే చేసింది. ఏదైతే బాగా విన్నదో ఆ వినినదే చేసింది. 1 చూసింది చేసింది, 2వది చెప్పిందే చేసింది,
మూడవది చేసిందే చెప్పింది, నాలుగవది పొందిందే చెప్పింది, ఐదవది వినినదే చేసింది. నువ్వేం వింటున్నావు? యేసు పాదముల చెంత ఎన్ని ప్రసంగాలు విన్నదో, ఎన్ని బోధలు విన్నదో, ఆ బోధలనే చేసింది. బోధలను వినినదే చేసింది. అందుకే జాగ్రత్తగా వినాలా. వినుట వలన చెప్పాలా విశ్వాసము. మగ్దలేని మరియ కంటే ఈ మరియలో ఏముంది ఎక్కువ అంటే, ఈమె బాగా వాక్యం విన్నది, బాగా విశ్వాసంలో బలపడింది, వాక్యంలో బలపడింది. వాక్యమే నూనె, వాక్యమే నూనె. ఐదుగురు బుద్ధి లేని వారి దగ్గర వాక్యము లేదు, నూనె లేదు. అందుకే దీపం మారిపోయింది. సామెతల గ్రంథకర్త రాస్తాడు 20వ అధ్యాయం 27వ వచనంలో, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. నీ ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అది వెలగాలి అంటే దానికి నూనె కావాలి, నీళ్లు కాదు, సీస కాదు, కూల్ డ్రింకులు కాదు. ఎండాకాలం వస్తుంది రా భయ్, అరే పోరలు పిల్లలు, ఓయ్ క్యూటీ, కూల్ డ్రింక్ బంద్ చేయాలా? కూల్ డ్రింక్ బంద్ చేయాలి. అవును బంద్ చేయాలి, కూల్ డ్రింక్ బంద్ చేయాలి. ఎండాకాలం కూడా వేడి నీళ్ళు తాగిన నేను. ఎందుకు అని అంటే ఇంకా 4 రోజులు మీకు సేవ చేయడానికి. అర్థమవుతుందా? ఎండాకాలము కూడా నేను కూల్ డ్రింక్ తాకండి, దాంట్లో పాయిజన్ ఉంది, వద్దు. శరీరంలో లోపల అవయవాలన్నీ వేడిగా ఉంటాయి. చలికాలం కానీ, వానకాలం కానీ, ఎండాకాలం కానీ లోపల వేడిగా ఉంటాయి అవయవాలు. ఆ వేడి అవయవాల మీద చల్లడిది పోస్తే సుసుసుసుసుసుని పాడైతాయి. అర్థమైందా? ఎప్పుడన్నా బంద్ చేయండి. అంతగా తాగబుద్ధి అయితే రూమ్ టెంపరేచర్లో తాగండి. అది కూడా కూల్ డ్రింక్ వద్దు, నువ్వు ఇంట్లో తయారు చేసుకో, మంచిది. అది ప్రిజర్వేటర్గా ఉండడానికి కెమికల్స్ అన్నీ వేస్తారు దాంట్లో. అది పాడు చేస్తుంది నీ ఆరోగ్యాన్ని. తాగుతానంటే తాగు. మీకు ఇది ఇళ్ళకి వస్తే కూల్ డ్రింక్ ఇస్తారు, నాకు తాగుతున్నానా? నేను తాగుతలేను. నాకు పెద్ద శత్రు ఏదో తెలుసా? తిని తాగడమే. తినాలి అంటే భయమేస్తుంది నాకు. ఇప్పుడు తాగాలి అంటే భయమేస్తుంది. వద్దు అనేది ఏదో తెలుసా? నేను తిండి వద్దు. వాక్యం సెలవిస్తూ ఉంది. బెతనియా మరియా బాగా వాక్యం వింది, హృదయం నిండా వాక్యం నింపుకుంది. అందుకే వినిందే చేసింది. ఏం విన్నదో తెలుసా? యేసయ్య సువార్త అంతా వింది, రక్షణ వార్త అంతా వింది, తర్వాత సిలువ వార్త అంతా వింది. సిలువకు చంపి ఆయన చనిపోవడానికి ముందు ఒక మాట చెప్పిండు, అది కూడా వింది, బాగా జాగ్రత్తగా వింది. ఏమి అంటే అదేంటంటే, నన్ను సిలువ వేస్తారు, చంపేస్తారు, సమాధి చేస్తారు, 3వ దినాన లేస్తా, గలిలయకు ముందు వెళ్లుతా. లేస్తానన్నాడు దేవుడు. ఎక్కడికి వెళ్తానన్నాడు? గలిలయకు ముందుకు వెళ్ళాడు. ఎందుకు పోయే కాలం సమాధి కాడికి పోతావు? సమాధి కాడికి ఎందుకు పోతావు? ఇన్ని చెప్పిన వాడు నెరవేర్చిండు, అది కూడా నెరవేరుస్తాడు కదా. అరే నేను లేచి లోగో చర్చిలకు వస్తా అంటే నువ్వు ఇంకో దగ్గర పోయి ఎట్లా వెతుకుతావు? లేచి నేను శాంతినగర్ బస్ స్టాండ్లో ఉంటారా అంటే నువ్వు లోగో చర్చిలు ఎట్లా వెతుకుతావు? బుద్ధి ఉండాలనా? జ్ఞానం ఉండాలనా? అందుకే బుద్ధి లేదు. 5గురికి అందుకే బుద్ధి లేదు. అందుకే ఈవిడకు బుద్ధి ఉంది. బుద్ధి ఉంది. ఏంటో తెలుసా? లేస్తానన్న దేవుడు లేచాడని ఈవిడ మాత్రము బెతనియాకు వెళ్ళింది. స్త్రీలందరూ సమాధిని చూడ వెళ్ళారంట. అరే సర్వోన్నతుని చూడడానికి రమ్మంటే సమాధిని చూడడానికి ఎందుకు పోతావు? సమాధిని ఎందుకు అలంకరిస్తావు? సమాధికి ఎందుకు? ఇప్పుడు సమాధిని లెక్క చేయకపోతే కూడా సమాజం మనల్ని ఒప్పుకోదు. పాటు సమాధిని లెక్క చేయకపోతే చూసినావు, వాడికి బుద్ధి ఉందా? వాడిని కన్నడు, పెంచిండు, ఇన్ని లక్షల ఆస్తి సంపాదించి వాడు పాపము చచ్చిపోతే వాళ్ళ అయ్యకు సమాధానం కట్టడరా? సంవత్సరానికి ఒకసారి సమాధి కన్నా ఓడరా? కనీసం సంవత్సరానికి ఒకసారి వాళ్ళ అయ్యని జ్ఞాపకం చేసుకొని కూడు పెట్టడరా అని సమాజం తిడుతుంది. ఆ సమాజానికి భయపడన్నా సమాధుల పండుగ చేస్తున్నారు. కానీ వాక్యం అంటుంది సమాధిలో ఏమీ లేదు. యేసు లేస్తానన్నాడు, లేచాడు. బెతనియాకు వస్తానన్నాడు. ఈవిడ పోయి ఆల్రెడీ బెతనియాలో కూర్చుంది. బెతనియా అంటే దేవుని మందిరం. కానీ కొంతమంది కట్టగట్టుకొని ఉదయాన్నే బిక్కున అబ్బో భక్తంతగా ఆరిపోయింది. పటు బిక్కున గుండెలు బిగబట్టుకొని ఒకరినొకరు పట్టుకొని మళ్ళీ ఇట్లా లెంకలు పట్టుకొని దూరం ఉంటే భయమవుతుందని లెంకలు పట్టుకొని ఏడికిపోతున్నారు. ఎందుకు పోయే కాలం సమాధికి? ఏముందాడ? ఖాళీ సమాధి, కంపు, వాసన, కుళ్ళు, ఓపెన్, ఏమీ లేదు. సర్వోన్నతుడు
లేచాడు. బెతనియా మరియా బెతనియాకు వస్తానన్నది, బెతనియాకు పోయి కూర్చుంది. అందుకే మన యేసయ్య ఏం చేశాడో తెలుసా? ఇలాంటి పిచ్చి తొట్టి గ్యాంగ్ అంతా పట్టుకొని బెతనియాకు వచ్చేసరికి ఆల్రెడీ బెతనియాలో అమ్మ కూర్చొని ఉంది, ధన్యురాలు, ఆవిడకు నా జోహారులు. ఆ రీతిగా సిద్ధపాటు కలిగి బెతనియాలో కూర్చుంటే నీకు కూడా నా జోహారులు. ఇంకా సిద్ధపాటు లేకుండా బెతనియాను నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే తల్లి నీకు సిద్ధపాటు లేదు. సిద్ధపాటు ఉంటే నువ్వు ఎక్కడుండాలనో తెలుసా? బెతనియాలో ఉండాలా. బెతనియా అనగా ప్రభువు సన్నిధి. నువ్వు ఎక్కడుంటే అక్కడ దేవుని సన్నిధి ఉంది అని భయపడు. భర్త పక్కనే ఉంటే వేరే పురుషునితోని జోక్ చేసి నవ్వుతావా? ఎనుగురు చెప్పండి, పేరు చెప్పకముందుకే. నవ్వుతారా? నవ్వరా? ఇట అనండి, ఏదైనా ఇటు రాను, మరి అను గట్టిగా, ఇటు రాను. పక్కన భర్తను పెట్టుకొని పక్కనున్న పురుషునితో జోకులు చేసి మాట్లాడితే చంప చెల్లు అంటే పళ్ళు బల్లు అని కింద రాలుతాయి. దేవుని సన్నిధి నాతో ఉంది అనుకుంటే నువ్వెట్లుంటావు? కనుక మనమందరం బెతనియా అనుభవం కలిగిన వారమై ఉండాలా. అది బుద్ధి కలిగిన అనుభవం. తీయండి, ఆ రెఫరెన్స్ చదివించేసి ముగించేస్తాను. రైట్, వచ్చేసేయండి. లూకా సువార్త 24వ అధ్యాయం 50వ వచనం బిడ్డ. వారిని ఎవరంటే తగిన సిద్ధపాటు లేని తొట్టి గ్యాంగ్. నేను ఇక్కడికి వస్తారంటే అక్కడ ఎందుకు ఎత్తుకుతున్నావు? రా అని పట్టుకొని పోయాడు. తీసుకొని పోయి బెతనియా వరకు తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. ఆశీర్వదించి అందరూ చూస్తూ ఉండగా ప్రత్యేకింపబడి పరలోకానికి ఆయన ఆరోహణమయ్యాడు. ఆల్రెడీ ఈ మరియా బెతనియాలో ఉంది. బెతనియా అనుభవం, దైవ సన్నిధి అనుభవం మనందరికి ఉండాలి. అది నీ ఇల్లు కానీ, నీ ఉద్యోగం కానీ, నీ ఆఫీసు కానీ, జాగ్రత్తగా వినాలా. నీ ఇల్లు కానీ, నీ ఆఫీసు కానీ, నీ స్థలము కానీ బెతనియా అనుభవములో ఉండాలి. బెతనియా అనుభవంలో ఉండాలి. ఈ తల్లికి బెతనియా అనుభవం ఉంది. బెతనియా అనుభవం అంటే ఈ తల్లికి చాలినంతగా నూనె ఉంది. అందుకే ఆమె దీపం వెలుగుతూ ఉంది. నూనె, వాక్యం, విశ్వాసం, నమ్మకత్వం, పరిశుద్ధత, యథార్థత, క్షమాపణ, సమర్పణ, ఇవన్నీ నూనె గింజలు, నూనె ధాన్యాలు. మరి ఏం చేయాలంట? వీటినన్నిటిని రోట్లో వేసి, గానుగులో వేసి, మిక్సీలో వేసి రబీ చేయాలా, పట్టాలా, దంచాలా. ఆ నూనె తీసుకొని వచ్చి దీపానికి అందించాలా. లాస్ట్ రెఫరెన్స్ లేవియాకాండం 24వ అధ్యాయం తీయండి. లేవియాకాండం 24వ మొదటి వచనం. దీపము నిత్యము వెలుగుచుండుటకై, ప్రదీపము నిత్యము వెలుగుచుండుట కొరకై అచ్చమైన ఒలీవెల నూనె దంచి తీసుకొని రండి అంటాడు. అక్కడ చదవండి అబ్బా. దీపము నిత్యము వెలుగుచుండుటకై, ప్రదీపము కొరకు. చూసారా? దీపము, ప్రదీపము, ఇవి కొంచెం గుర్తు చేసుకోవాలి. దీపము, ప్రదీపము. దీపము ఒకవేళ మనం అనుకో, ప్రదీపం నీలో ఉన్న ఆత్మ. దీపము, ప్రదీపము నిత్యము వెలుగుచుండుట కొరకే. చదువుబిడ్డ. దంచి తీసిన అచ్చమైన డూప్లికేట్ వద్దు. చాలా బయట డూప్లికేట్ వాక్యం ఉంది, భ్రమపరిచే వాక్యం ఉంది. వాక్యం కరిపి చెరిపేది. నచ్చిన బోధలు, నీకు ఇష్టమైన బోధలు, నీకు గట్టిగా చెప్తే కానుకలు ఇయ్యరు. మరి అందుకే దీవిస్తాడు, ఆశీర్వదిస్తా, నీకు దీవెనిస్తా అనే బోధలు, కలిపి చెరిపిన బోధలు వద్దు. అచ్చమైన ఒలీవల నూనె దంచి తీయాలా, కొట్టి 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 సాపు చేయాలా. గోధుమ పిండిని ఎంత గట్టిగా కొట్టి పిసికితే అంత బాగా అవుతుంది. అందుకే సంఘంలో ఇంత హాడైన ప్రసంగాలు. అచ్చం నికాలస్తు కావాలి. మనం బంగారం నికాలస్తు కావడానికి కొలిమిలో కాల్చి సుత్తతో కొట్టి కొట్టి కొట్టి. ఇక్కడ కూడా అంటాడు, అచ్చమైన ఒలీవల నూనె దంచి తీసుకొని వచ్చి ప్రదీపానికి అందియు. అది ఆ దీపము నిత్యము వెలుగుతుంది. అది కావాలి అంటే తల్లి, ఈ సంఘము బెతనియా. ఈ సంఘములో ఒక పెద్ద గానుగ ఉంది. ఈ సంఘములో పెద్ద తిరగటి రాయి ఉంది. ఈ సంఘములో పెద్ద దంచే దంపుడు మిషన్ ఉంది. దీనిలో వాక్యము, విశ్వాసము చెప్పాలా, భక్తి, నమ్మకత్వం, సమర్పణ,
క్షమాపణ, ఇవన్నీ నూనె గింజలు లోపలేసి దంచి 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 నూనెను తీసుకొని హృదయము నిండా మరియమ్మలాగా భద్రం చేసుకో. అప్పుడు నీవు బెతనియాలో ఉన్న మరియలాగా ఎత్తబడతావు. ప్రియ బిడ్డ, దేవుని బిడ్డ, నా మాటలు ముగిస్తూ ఉన్నాం. బుద్ధిగల కన్యకలు ఆలకించారు, అంగీకరించారు, ఆచరించారు, అవలంబించారు, విశ్వసించారు, నమ్మకముంచారు. 5 బుద్ధి కలిగిన వారు. రాహాబు చూసిందే చేసింది, రూతు చెప్పిందే చేసింది, ఎస్తేరు చేసిందే చెప్పింది, మగ్దలేని మరియా పొందిందే చెప్పింది, బేతనీయ మరియా వినినదే చేసింది. తలలు వంచండి. నీవేంటి ఉదయం? నీవేంటి? స్త్రీగా, పురుషునిగా, యవనస్తునిగా, చిన్న బిడ్డగా, పెద్దవారముగా ఇక్కడ ఉన్నాము. సేవకులముగా ఉన్నాం, పరిచారకులముగా ఉన్నాం, సంఘనాయకులముగా ఉన్నాము. అయితే బుద్ధి ఉందా? బుద్ధి లేదా? బుద్ధి ఉంది అంటే చాలినంత నూనె ఉండాల. నీ దీపము వెలగాల, ప్రదీపము వెలగాల, అనునిత్యము వెలగాల. దానికి దంచి తీసిన నూనె కావాలా? మస్కా వద్దు, దంచాలా, దంచాలా, దంచాలా. అచ్చమైన ఒలీవల నూనె దంచి తీసుకొని రావాలా, ప్రదీపానికి అందించాలా. అది నిత్యము వెలుగుతూ ఉంది. ఇది జరగాలి అంటే మనము బెతనియాలో ఉండాలా, బెతనియాలో ఉండాలా. బెతనియాలోనే గానుగ ఉంది. దేవుని సన్నిధిలోనే దంచే దంపుడు మిషన్ ఉంది. అంచేత దైవ సన్నిధిని విడిచి వెళ్ళకూడదు. రూతు పొలమును విడిచి వెళ్ళలే, అలిగిపోలే, సంఘానికి దూరముగా లేదు. సంఘముతో, పొలముతో అనుసంధానము చేయబడింది. అందుకే ఆమె దశ తిరిగింది. ఆమె గర్భములో నుండి యేసుక్రీస్తు గోత్రావళి వచ్చింది. ప్రియ దేవుని బిడ్డ, యేసు ఎత్తబడ్డాడు బెతనియాలో నుండి, తిరిగి రానయ్యున్నాడు. బుద్ధి కలిగిన వారమైతేనే లోనికి వెళ్తాము, లేనట్లయితే బయట ఉంటాము. నూనె నూనె నూనె. విశ్వాసము, భక్తి, యథార్థత, నమ్మకత్వం, సమర్పణ, క్షమాపణ, దాతృత్వం ఇవన్నీ కలిసి దంచి మర్దన చేసి నూనెను తీసి హృదయంలో నింపుకో. బుద్ధి వస్తుంది, దీపం వెలుగుతుంది, లోన ప్రవేశిస్తావు, యేసుతో వసిస్తావు. అలాంటి తీర్మానము కలిగిన వారముగా ముందుకు సాగుదాము. తీర్మానాల గుండా వెళ్ళుదాము. తీర్మానములో ముందుకు సాగగలిగితే దేవుని సహాయాన్ని అడుగు, దేవుడు సహాయం చేస్తాడు. దేవుని కృపలో దేవునిని వేడుకో. పరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన తండ్రి, నీ ద్వాసను నిలబెట్టుకొని విలువైనటువంటి మాటలు సంఘానికి అందించారు తండ్రి. విన్నదే చెప్పగలుగుటకు, చూసిందే చేయగలుగుటకు, నీ వాక్య ప్రకారం బ్రతుకుటకు నాయన వాక్యమనే దీపంతో నిత్యము మా ఆత్మను వెలిగించుకొని నీ వాక్య ప్రకారం బ్రతుకుటకు, ప్రవర్తించగలుగుటకు, నిత్య సహవాసం చేయగలుగుటకు సహాయము దయచేయమని విన్న ప్రతి బిడ్డను, ప్రతి కుమారుణ్ణి మేలుకొల్పమని దీవించి ఆశీర్వదించమని నీ కుమారుడు పునరుత్థానుడు యేసుక్రీస్తు పుణ్యనామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరము లేచి నిలబడదాము.